హాయ్ అండి. మునగాకు పొడి చేసుకుందామా? చాలా బావుంటదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఈ మునగాకు పొడిలో. రోజు ఒక స్పూను మొదటి ముద్దలో తిన్నామనుకోండి చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికీను. ఎందుకంటే దీంట్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనం దీంతో పాటు మునగాకుతో పాటు కరివేపాకు కూడా సమానంగా వేస్తామండి. అందువల్ల చాలా బావుంటుంది. టేస్ట్‌గా ఉంటది. దీంట్లోకి మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, నువ్వులు, జీలకర్ర తీసుకోవాలండి. ముందుగా కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు బాగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగతా కొంచెం నూనెలో ధనియాలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి బాగా వేగనివ్వండి. కొంచెం బాగా వేగిన తర్వాతే నువ్వులు వేయండి. నువ్వులు వేసి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరికొంచెం నూనె పోసి మునగాకు, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. మరీ ఎక్కువ కాదండి. దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇదిగో ఈ విధంగా వస్తే చాలు. కొంచెం చింతపండు కూడా మనం సరిపడినంత తీసుకుందామండి. ఇప్పుడు ముందుగా ధనియాలు, పచ్చెనపప్పు, నువ్వులు కలిపిన మిశ్రమాన్ని మిక్సీ చేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేద్దాం. చింతపండు, వెల్లుల్లి కూడా వేసి ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఈ ఆకులు అంటే కరివేపాకు, మునగాకు వేసి బాగా మిక్సీ చేసుకుందామండి. కోర్స్‌గానే చేద్దాము, మెత్తగా వద్దు. అప్పుడే టేస్ట్ బావుంటది. మొత్తాన్ని చక్కగా బేషన్‌లో తీసుకొని బాగా కలుపుకొని జార్‌లో మనం పెట్టుకుందామండి. ఇది 3 నెలల వరకు బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక 6 నెలల వరకు కూడా తినొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరే అంటారు ఎంతో టేస్ట్‌గా ఉందని. కమ్మగా ఉంటది. పిల్లలు కూడా నెయ్యేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేస్తారు కదూ! వీర్ అండ్ వైఫ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. మునగాకు కారం అద్భుతంగా ఉంటదండి.